ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ రోజున సావిత్రిబాయి పూలే గారు ఈ సంఘంలో జరిగేటువంటి అరాచకాలని రూపుమాపే విధంగా ఆ రోజుల్లోనే బాల్య వివాహాల చట్టాన్ని రద్దు చేయాలని, వితంతువులకు స్త్రీలకు అణగారిన వారి పక్కన నిలబడి ఈ దేశంలో ప్రప్రదంగా మహిళా టీచర్గా ఉండి సంఘంలో ఉన్నటువంటి అనేక పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి తల్లిదండ్రులు లేని ప్రజల్ని ఆ విధంగా శూద్రుల్ని దగ్గర చేసి అంటరానితనాన్ని మరి దగ్గర రానియకుండా మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా పోరాడి కొన్ని వేల మందికి రోజు అనాథాశ్రయాలు ఏర్పరిచి కొన్ని స్కూల్స్ పెట్టి ఎంతోమంది స్త్రీలకు అదేవిధంగా అభాగ్యులకు ఎంతోమందికి విద్య నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా అంటే ఆయన ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఆమెకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు శ్రీమతి జ్యోతిబా సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం ఇక్కడ మనం ఒంగోలు భాగ్యనగర్ జరుపుకుంటా ఉన్నాము. వారు చాలా గొప్ప సంస్కర్త. వారి 9వ ఏటనే వివాహం అయిన తర్వాత వారి భర్త ఆధ్వర్యంలో చదువుకున్న తర్వాత ఒక స్కూల్ని పాఠశాలని ఏర్పాటు చేసి ఆ వేళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్కూల్ నిర్వహించాలంటే ఆమె 2 చీరలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటంటే దారిని వెళ్ళేటప్పుడు పేడ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ అవసరమైతే బట్టలు చిప్పుతారనే ఉద్దేశంతో కూడా 2 చీరలు తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఆ రకంగా ఆనాటి సాంఘిక పరిస్థితులు అలాగ ఉండేవి. మహిళల్ని విద్యావంతులు చేయాలని సదుద్దేశంతో మన భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి బాలికలను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు వాళ్ళు. అలానే అనేకటువంటి సాంఘిక దుష్ప్రచారాలని వాళ్ళు నిర్మూలించడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా సావిత్రి పనిచేశారు. అటువంటి గొప్ప మహిళ సావిత్రి గారి జయంతి ఇక్కడ కలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.